శ్రేష్ఠ నామంలో మహాగణుడు మహాదేవుడును మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇవాళ ఎఫెసీయులకు రాసిన 4వ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం 3 అయిపోయింది. 32వ వచనం 32 వచనాలు ఉన్నాయండి. రాసుకోండి. 1 ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఆత్మ కలిగించే ఐక్యత 1 నుంచి 6 వచనాలు. ఆత్మ కలిగించే ఐక్యత 2 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. 2 పరిచర్య వరాలు. పరిచర్య వరాలు సేవ చేస్తున్నాడు. పరిచర్య వరాలు 7 నుంచి 10 వచనాలు. ఆత్మ వరాల ఉద్దేశం. ఆత్మ వరాల ఉద్దేశం. ఎందుకు ఆత్మ వరాలు ఇవ్వబడ్డాయి? ఆత్మ వరాల ఉద్దేశం 11 నుంచి 16 వచనాలు. 4 పాత జీవితాన్ని విడిచిపెట్టడం. పాత జీవితాన్ని విడిచిపెట్టండి. 17 నుంచి 21 వరకు. పాత జీవితాన్ని విడిచిపెట్టండి. 17 నుంచి 21 వరకు. 5 క్రొత్త జీవితాన్ని ధరించండి. కొత్త జీవితాన్ని ధరించండి. 6 కొత్త జీవితాన్ని ధరించండి. 22 నుంచి 29 ఆత్మను దుఃఖ పెట్టకండి. 30 నుంచి 32 ఆత్మను దుఃఖ పెట్టకండి. 30 నుంచి 32 ఆత్మను దుఃఖ పెట్టకండి. ఇప్పుడు ఆలోచన చూద్దాం. ముందు ఆలోచన ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించిన ఐక్యమును కాపాడు కొన్నేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించు. దేవుడు ఇచ్చినటువంటి బంధం కాపాడుకోవాలంటే దేవుడు ఇచ్చిన బంధం, ఈ యొక్క సహోదర బంధం, దైవ బంధం. ఈ సహోదర బంధం లేకపోతే దైవ బంధం ఉండదండి. సమాధానం ఉండాలంటే క్రైస్తవులు ఒకడొకడు ఎప్పుడు కలమాడకూడదు. ఎవరిని దోషణ కలగకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనటయందు శ్రద్ధ కలిగిన వారే. ఐక్యత గురించి శ్రద్ధ చూపాలంటే ప్రేమతో ఒకరినొకరు సహించుడి. ఇక్కడ ప్రేమ ముఖ్యం అన్నమాట. ప్రేమ లేకపోతే సంఘ సహోదరులతో కుటుంబంలో మనము ఐక్యత కలిగి ఉండలేం. కలహంతో దేవుడికి అవమానం చేసే ప్రమాదం ఉంది.
దీర్ఘశాంతము, సంపూర్ణ వినయం. వినయముతోను సాత్వికముతోను. మన మానవుడికి సాత్విక పేరు పెట్టాం. రఘు గారు అంటారు అదే లేదా అంటారు. క్రైస్తవుడు సాత్వికుడు అన్నాడు దేవుడు. మరి ఆ సాత్విక మానవుడు కదా. అది సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతి వాళ్ళు కలుస్తున్నాను. ఖైదీల నుంచి రోమన్ సెక్షన్స్ రాశారని ఈ పత్రిక గౌరవ్ గారు రామపట్నంలో సెక్షన్లో స్వార్థ నిమిత్తం ఖైదీలో రాయడం జరిగింది. సంఘం నిమిత్తం చింత, సంఘం నిమిత్తం ప్రేమ, సంఘం చదివిపోతేమో ఈ యొక్క నన్ను నాకున్న బంధకాన్ని బట్టి అని క్రైస్తవుడు ఎలా ఉండాలి, వారి ప్రేమ ఎలా ఉండాలి, వారి ఐక్యత ఎలా ఉండాలి, వారి మనసు ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాడు పత్రిక ద్వారా. ఏమండి బ్రతిమాలుకున్నాడు తోలుగారు సంఘాన్ని బ్రతిమాలుకున్నాను. గొప్ప గొప్ప రక్షణ ఆలోచన చేయగలరు బాబు. సంఘాన్ని నాశనం చేయదండి. కారణం వల్ల ఐక్యత సంఘం నాశనమైపోతే రక్త సాధనలోకి వచ్చిన సంఘం అది, ప్రభు సేవలో సంఘం అది అని బ్రతిమాలుతున్నాడు. 4 శరీరం ఒక్కటే. ఐక్యత చాటు చెప్పాడు అక్కడ. ఐక్యత అంటే ఒక్కటే, శరీరం ఒకటే. శరీరం అంటే అర్థం కాకండి. ఇందులో 13వ చూడండి. 13వ పరిశుద్ధులు సంపూర్ణతకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యతను జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. ఇప్పుడు శరీరం ఒకటే. ఎవరి శరీరం అంటే ఇప్పుడు క్రీస్తు శరీరం. అది అర్థం. ఈ మాట అర్థం కాదు లోకానికి. శరీరం ఒకటంటే క్రీస్తు శరీరము అనే విషయాన్ని మనం అందులోనే మన జ్ఞాపకం చేశాం. శరీరం ఒకటే. మన శరీరాలన్నీ క్రీస్తు శరీరాలన్నీ ఒకటే. ఆత్మయు ఒకటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే తప్పులో పడుతుంది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. బాప్తిస్మం ఒక్కసారి కాదండి. ఒకసారి బాప్తిస్మం పొందాం కదా అంటారు. బాప్తిస్మం ఒక్కటే. ఒక్కసారి మా అది వేరు, ఒకటే వేరు. అమ్మా ఒకసారి బాప్తిస్మం పొందేసాం కదా మళ్ళీ అదోకి రాదు అని చెప్పిన కదా. మరి ఇక్కడ ఏమన్నారు? ఒక్కటే. అంటే ప్రపంచంలో ఏ మనుషుడైనా సువార్త ప్రకారం బాప్తిస్మం పొందవలసిందే. లేకపోతే ఆ సువార్త ప్రకారం బాప్తిస్మం దొరికినప్పుడు, మన సువార్త అందినప్పుడు ఆ ఒక్కటే బాప్తిస్మం రావాలి. లోకమంతా బాప్తిస్మం ఏమీ లేవు. ఒకరు మంచడం, ఒకరు సరికరించడం, ఒకరు మేము జెండా తీసుకెళ్ళడం ఉన్నాయా? చిరిగా బాప్తిస్మం ఏంటి? ఒక్కసారి ఒకటేనా? ఒకసారి కాదు, 100 సార్లు మూలిగా సువార్త ప్రకారం ఒక్కటే. అది ఒక సువార్త ప్రకారం బాప్తిస్మం ఉండాలి. ఏ బాప్తిస్మం అంటే బాప్తిస్మం ఉండాలి. బాప్తిస్మం ఒకటే. తర్వాత బాప్తిస్మం ఒకటే. ఈ ఒక్క మాట అర్థం కాదండి. ఒకటే బాప్తిస్మం ఉందండి. ఒకటే అంటే అమ్మా అపోస్తులు ఇచ్చిన బాప్తిస్మం పొందావా అది ప్రశ్న. అపోస్తులు ఇచ్చిన బాప్తిస్మం ఏంటి? సువార్త ప్రకటన చేశారు. ఎందుకు చేశారు? బాప్తిస్మం ఎందుకు చెప్పండి? పాప క్షమాపణలో చేశారు.
మొట్టమొదటి బాప్తిసం ఎప్పుడు జరిగింది? సువార్త మొట్టమొదటి అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు యెరూషలేములో 3000 మందితో ఆ ఒక్కటే బాప్తిసం రావాలి. అందుకే ఆ ఒక్క బాప్తిసంలోకి రావాలి. ఒకసారి పొందేది అన్న కాదు, ఆ ఒక్క బాప్తిసంలో ఉండాలా. అది వేళ మనం బయట చెప్పాల్సిన అవసరం ఉంది. దాని వరకు ఒకటే బాప్తిసం ఉన్నందుకు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము ఇది చాలా అవసరం. నేను పొందేసాను కదా అన్నవాడికి మరి అపోస్తలులు బోధన ప్రకారం పొందాలా అనే మాట 19:1 అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు కాయ ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా పరిశుద్ధాత్మ పొందిన అర్థం తెలుసామా? సువార్త విన్నారా? ఏంటంటే సువార్త విన్నారా? అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పింది. అంటే సువార్త వినలేదన్నారు. ఏమన్నారమ్మా? సువార్త వినలేదన్నారు. అప్పుడు అతడు అలాగైతే నేను దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాను? సువార్త వినకుండా దేని బట్టి బాప్తిసం పొందాలయ్యా అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి బాప్తిస్మము. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చేవానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పి మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చేది. ఇప్పుడు ఆ బాప్తిసం ఏంటంటే ఇప్పుడు మత్స్యాగర బాప్తిసం ఏంటంటే మత్స్యాగర మొత్తం లోకంలో ఏ బాప్తిసం అది? ఏ బాప్తిసం అది? మారు మనసు బాప్తిసం. ఏ బాప్తిసం అంటే ఇప్పుడు పొందవలసిన బాప్తిసం ఏంటి? పాప క్షమాపణ. ఇప్పుడు పొందవలసిన బాప్తిసం ఏంటంటే పాప క్షమాపణ. అప్పుడు పొందిన బాప్తిసం ఏంటి? అమ్మా యోహాను బాప్తిసం ఇచ్చాడు మారు మనసు. ఇప్పుడు రామాలు ఏం చేస్తారు? మారు మనసు బాప్తిసం. పొందారమ్మా? పొందరే? అంతకుముందు బాప్తిసం పొందాడు, రెండోసారి బాప్తిసం పొందవచ్చని బైబిల్ చెప్పిందా? ఆ బాప్తిసం ఏంటి? బాప్తిసం ఒక్కటిలోనే వచ్చారనమాట. 2 బాప్తిసాలు ఉన్నాయి అప్పుడే. క్రీస్తు బాప్తిసం ఉంది, యోహాను బాప్తిసం కూడా ఉంది. ఇప్పుడు ఒక్క బాప్తిసం రావాలి. ఈ బాప్తిసం ఎందుకు? అపోస్తలుల కార్యాలు 32. ఈ బాప్తిసం ఎందుకు? ఆ బాప్తిసం మారు మనసు కాదు. ఈ బాప్తిసం ఎందుకు? ఆత్మరక్షణ. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. 2:32. ఈ క్లియరెన్స్ సేవకులు చాలా అవసరం. ఇప్పుడు ఈ బాప్తిసం ఎందుకంటే అమ్మా ఈ బాప్తిసం ఎందుకు? ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వే రుజువు కదా. ముందు చాలా విశ్వాసాలు బాప్తిసం పొందారు. అప్పుడు ఆ బాప్తిసం ఎందుకో వాడు చెప్పారు. అది నీ దగ్గర కూడా లోకమతం ఏంటంటే మారు మనసు బాప్తిసం. మారు మనసు నిమిత్తము బాప్తిసం. మళ్ళీ నీకు సువార్త ప్రకటించినప్పుడు మరి దేని వల్ల బాప్తిసం పొందావు? పాప క్షమాపణ. ఈ బాప్తిసం ఏమైంది? ఒక్కటే బాప్తిసం వచ్చావు. దేవుడు నియమించిన ఒక్కసారి బాప్తిసం కాదు, ఒక్కటే బాప్తిసం. ముందు బాప్తిసం కానప్పుడు ఖచ్చితంగా రెండవసారి పాప క్షమాపణ వరకు సువార్త ప్రకారము అది దాన్ని ఒక్కటే బాప్తిసం అన్నారు. అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం ఒక్కటి రావాలి. మానవులంతా లోకమంతా రావాలి. తర్వాత అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ
దేవుడు దేవుడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. దేవుడు అందరిలో ఒక్కడే దేవుడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఏమండి? ఈ అందరిలో వ్యాపించిన ఒక్కడే దేవుడు ఎవరో కొలసీ పత్రిక చాలా స్పష్టంగా చెప్పారు. కొలసీ పత్రిక 1:3-11 ఇక్కడ దేవుడు ఒక్కడే అందరిలో వ్యాపించున్నాడు. ఇచ్చేవారు గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుడని సున్నతి పొందకపోవుడని భేదము లేదు. పరదేశి అని శిథిలీయుడు అంటే అనాగరికుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును లోక ప్రజలందరికీ ఎవరు చేస్తాము? సర్వము ఆయనే. లోక ప్రజలందరికీ సర్వం ఎవరంటే క్రీస్తే. క్రీస్తే సర్వమును అందరిలో 4-6 దేవుడు ఎవరు? క్రీస్తు. అర్థమైంది మాట? పత్రికలో 4:6 దేవుడు ఒకటే, ఆయన అందరిలో వ్యాపించున్నాడు అన్నారు. అందరూ ఎవరు అంటే యూదుడు, మనుషుడు, పరదేశి, ఎవరు సిద్ధీయుడు, మొత్తం ప్రపంచ జనాభా చూపించాడు అక్కడ. గ్రీసు దేశస్థుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఎవరు రావచ్చు అంటే క్రీస్తే సర్వం. వాళ్ళందరికీ క్రీస్తే. ఈ క్రీస్తు వారిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? అందరిలో ఉన్న దేవుడు ఎవరు? క్రీస్తు. స్పష్టత కావాలన్నమాట. దేవుడు ఎవరు తెలియాలి. అందరిలో దేవుడు ఎవరు? అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ప్రతి వారికి మనలో అన్నాడు. ఎవరు? సంఘంలో రక్షణ పొందిన వారందరికీ క్రీస్తు వరం చేయడట. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. వరం ఏంటి? ఎఫెసీ 2:8 ఎఫెసీయుల పత్రిక 2:8 వరం ఏంటంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ ఏంటమ్మా? దేవుని వరము. ఇక్కడ కూడా ఎఫెసీ పత్రిక కూడా అదే మాట జ్ఞాపకం చేశాడు ఆయన. రక్షణ పొందిన వారు అన్నాడు కదా. ఎఫెసీ పట్టణంలో చేసే సంఘాన్ని మీలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. క్రీస్తు సంఘం ప్రతి విశ్వాసకి కూడా వరం పొందిన వాడు ఉన్నాడు. దేవుడిచ్చిన వరము రక్షణ
రక్షణ పొందినవాడు దేవుడి దగ్గర వరం పొందాడు అనే విషయాన్ని చెప్పాడు. 8 ఈ పరిచర్య వరాలు చూస్తున్నాం. రెండోసారి పరిచర్య వరాల్లో 7 చూసినప్పుడు ఆ పరిచర్యలో ఎందుకు దేవుని సేవలో ముందు వరం రక్షణ వరం 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించదని చెప్పబడి ఉన్నది. చెర ఏంటో చెర మానవుడు ఏదో బంధకంలో ఉన్నాడంటే చెర అంటే బంధకం ఏంటో చదువుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార రాజ్యవాసులుగా అదే మాత్రం ఎప్పుడైతే ప్రభు శిలువ మరణం పొంది సమాధి తిరిగి లేచి ఆయన ఆరోగ్యమైన సంస్థాపన జరిగిందో ఇక చెరని విడుదల పొందిన మానవుడు చెరని విడుదల పొందాడు. ఏ చెర? అంధకార సంబంధమైన అధికారం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అక్కడ పత్రికలో వాక్యం రాసుకున్న ముందు 8 దగ్గర ఏం చెప్తున్నాం, 6 దగ్గర ఏం చెప్తున్నాం అది వేసుకుంటారా? వేసుకున్నారా? 7 దగ్గర ఏం చెప్పాం? 7 దగ్గర మరి ఎఫ్ఎస్సీ 2 చెప్పాం. వాడు 7 వచ్చిన వేసుకుని అక్కడ మళ్ళీ ఏమవుతుందో రాసుకోవాలన్నమాట. అక్కడ అర్థమవుతుంది. 8 వచ్చిన ఏం చెప్పబడుతుంది? చెర పట్టుకోలేట. ఆయన చెర పట్టుకోలేట. చెరలో మానవుడు చెర పట్టుకోలేట. వీటి చెర అంటే అంధకార సంబంధమైన సాతాను చెర, పాపం చెర, పాపం బంధకం. పేతురు పత్రికలో ఏం చెప్తారు? 1:2 చీకటి చెర, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో అంధకారము. ఇక్కడ చీకటి డైరెక్ట్ చెప్పేశారు. సాధారణ బంధిగాన, పాప బంధిగాన, చెర విడుదల. ఈ చెర పట్టుకోడు చెరలేదు. ఇంకా నమ్మినోడు చెరలేదు. అంధకారం లేదు, చీకటి లేదు, వెలుగు జీవితం. 9 ఆలోచన మారినగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు యేసుక్రీస్తు మరణం తర్వాత ప్రతి మానవుడు పాతాళ లోకంలో దిగిపోతాడు. చనిపోయిన మానవుడు పాతాళ లోకం దిగిపోతాడు. అలాగే యేసుక్రీస్తు కూడా 3 రోజులు పాతాళంలో ఉన్నారు. లోకస్వార్త 23:43. అందుకైన వాటితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఇప్పుడు పాతాళప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? మరి పోయిన వారం అంతా బైబిల్ క్లాస్ అదే వాక్యం. మనకి ఆదివారం కూడా అదే వాక్యం కదా. చిన్నగా రాసుకున్నాం. పాతాళ లోకం అంటే
పరదేశు, పాతాళము, మధ్య మహాగాధం. పాతాళ లోకం దాని పేరు. పాతాళ లోకంలో పరదేశు, పాతాళము, మధ్యన మహాగాధము. ఇప్పుడు లోకసభ చదవండి 23 నుంచి 19, 23. పాతాళ 3 స్థలాలు ఉన్నాయని యేసు ప్రభువు చెప్తారు. పాతాళ లోకము 19, 23 నుంచి 25. లోక భూమికి దిగులు అని మాట. నీవెందుకు నా సొమ్ము సాహుకారు 19 లోకసువార్త 19:23 నుంచి. అప్పుడు అతను పాతాళంలో పడుచు 16. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రమ్మున ఆడుకున్న లాజరును చూచి. ఇప్పుడు ఎన్ని స్థలాలు కనబడుతున్నాయి ఇక్కడ అమ్మా? 2 స్థలాలు. అంటే లాజరు స్థలం ఒకటి, ధనవంతుడున్న స్థలం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించండి. అలాగనే లాజరు కష్టం అనుభవించాడు. జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొక్క దాటిపోరు వాడు దాటిపోదాడుతున్నట్లు, అక్కడి వారు మా యొక్క దాటి దాటాడుతున్నట్లు మాకును నీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. పాతాళ లోకంలో 3 భాగాలు. 1 పరదేశు, 2 పాతాళము, 3 మధ్య మహాగాధము. ఇప్పుడు ప్రభువారు శిలువ మరణం తర్వాత దొంగకి వాగ్దానం చేసినప్పుడు నీవు నాతో పరదేశంలో ఉండవు. అది అంటే పాతాళ లోకం పరదేశంలో ప్రభు శిలువ మరణం 3 రోజులు అక్కడ ఉన్నారు. కింద దిగిపోయాడు అక్కడ. తర్వాత 10వ వచనంలో దిగిన వాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు. క్రిందికి దిగాడు, పైకి ఆరోహణ అయ్యాడు. 2 సార్లు అక్కడ పైకి ఆరోహణ చూద్దాం. ఆకాశంలో అన్నిటికి పైన పైకి ఆరోహణ అయ్యాడు. యోహాను సువార్త 3:13. ఎక్కడ చూసారో అక్కడికి వెళ్ళిపోయాడు. పరలోకంలో మనిషి కుమారుడే దిగివచ్చిన వాడు అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరునో లేడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాడు ఎంతమంది? భూమి నుంచి నుండి పరలోకం వెళ్ళాడు ఎంతమంది? ఒక్కడే. ఇది ఆరోహణం అన్నమాట.
ఇంకా ఖచ్చితంగా చెప్పారండి, ఇంకా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటది పరిశుద్ధాత్మలు తెలియజేస్తాడు. అపోస్తలుల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. పరదేశంలో ఉన్నారు రవి గారు. మరణం తర్వాత పరదేశంలో ఉన్నారు, దిగిపోయారు పాత్ర. మళ్ళా సజీవుడైన తర్వాత ఆరోగ్యమైన పర్వాలంట. ఎక్కడ ఆరోగ్యమైన చదవండి పర్వాలంట. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచుచురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పింది. ఇప్పుడు ఎక్కడ పరలోకం? ఆకాశ మండలములన్నిటికంటే పైన పరలోకం ఎక్కడ ఉందంటే ఆకాశ మండలములన్నిటికంటే ఆకాశ మహాకాశ మండలానికి మహాకాశంలో ఉన్నాడు. అతను పరలోకం వెళ్ళిపోయాడట అన్నాడు. ఆ పరలోకం చేర్చబడ్డాడు. మళ్ళా అలాగే తిరిగి వస్తాడు. తిరిగి వస్తాడన్నమాట. ప్రభు ఇచ్చిన వాగ్దానము యోహాను 14:3. ప్రభు ఇచ్చిన వాగ్దానము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండి స్థలములో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇప్పుడు 10వ వచనం చూడండి. అపొస్తలుల 1:10 ఏమని చెప్తారు? 1:10 పరలోకం వెళ్ళిపోయారు, మళ్ళా వస్తారు. చదవండి. 1:10 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఇప్పుడు ముందే చెప్పారు ఆయన, నేను వెళ్ళి ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పింది. మళ్ళీ వస్తారు చెప్పారా? ఎప్పుడు చెప్పారు? యెహోషువలో ఎందుకు వస్తాడు? మిమ్మల్ని రక్షణ పొంది కాపాడుకోవడం తీసుకెళ్ళదు. రక్షణ పొంది కుదిరేసడం కాదు, రక్షణ పొంది కాపాడుకోవడం తీసుకెళ్ళదు. ఎక్కడికి? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎంత స్పష్టంగా ఉన్నాడు. అది నమ్మకపోతే మన విశ్వాసం కాపాడుకోలేమండి. కడవలేదు ఆయన. ఇక్కడ రెండో విషయం మనం ధ్యానించాం. 7-10 వచ్చిన. ఇప్పుడు 3 ఏంటంటే ఆత్మీయ వరాలు. ఆత్మీయ వరాల ఉద్దేశం 11-16 చదువుతాం. ఇవన్నీ ఆత్మీయ వరాలు ఇచ్చాడట. మనమందరము విశ్వాసంలోను ఎందుకంటే ఒకటే దేవుని కుమారుని కూర్చిన జ్ఞానములోను. 2 విశ్వాసం ఏమైనాడంటే జ్ఞానవంతుడు. జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషునిగా పురుషుల మగుట వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి వరకు ఆయన ఎలాగో నియమించెనో
క్రీస్తు వలె జీవించారంటాడు. అలాగే క్రీస్తు వలె అది మాదిరి అయినా లోకానికి విశ్వాసకి మాదిరి, విశ్వాసకి అది పౌలుగా తీసుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అంతే ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకున్నారు. మీరు కూడా నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవడం దేవుని సేవలో త్యాగబుద్ధితో పరిపూర్ణ ప్రేమతో మానవుడు ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు. మనం కూడా మానవుడు ప్రేమించి భక్తులుగా ఉన్నాము. ఈరోజు పొలివారు ప్రేమించాలి. అప్పుడు ఆయన కోరిక ఏంటంటే శనివారు ఆయన పరదేశం వెళ్ళారు, పరలోకం వెళ్ళారు. విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలి? ముందు పరదేశం వెళ్ళాలి, తర్వాత పరలోకం వెళ్ళాలి. ఇది ఏర్పాటు. అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి వరకు ఆయన ఎలాగూ నియమించెనో. క్రీస్తు సంపూర్ణ అవ్వాలంటే విశ్వాసంలో ఆత్మస్థితి సంపూర్ణ అవ్వాలంట. అమ్మా ఏంటో సంపూర్ణంగా పరదేశు పరలోకం. అందుకే విశ్వాసి మనం మత్స్యపడి చూసినప్పుడు మాట్లాడతాం, విశ్వాసులు పరిపూర్ణ కావాలి. అవ్వలేదు విశ్వాసులు ఏమవ్వాలి? పరిపూర్ణ కావాలి. అది మన తాపత్రయం. సంఘం యొక్క ఆలోచన అది, దేవుని చిత్తమది, సంఘం ఆలోచన అది. వాళ్ళని ప్రేమించి ప్రేమతో వారి విశ్వాసం పరిపూర్ణం చేయాలి. అది మన బాధ్యత. ఎందుకంటే పరదేశం ఉంది, పరలోకం ఉంది. ఇక్కడ ఒక బాధ్యత జీవితం అంటేనే దైవ చిత్రాల ప్రకారం ప్రయాస అంటేనే ఆ రెండవ ఆత్మ. 13 పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు విశ్వాసానికి ఏం కోరుతాడు దేవుడు? సంపూర్ణత. భక్తి సంపూర్ణత, విశ్వాసం సంపూర్ణత. అర్ధవర్గం కాదు, సగం కాదు, కొంతసేపు విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం కాదు అని అంటూ పరిశుద్ధులు. ఎవరంటే క్రైస్తవుడు అంటే పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును వృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను. ఇలా డ్యూటీ అయిపోయింది. అపోస్తలు డ్యూటీ అయిపోయింది, ప్రవక్తల డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు అంటే సంఘపరంగా పనిచేశాడు. ఇప్పుడు పని వచ్చిన బాధ్యత సువార్తికులుగాను కొందరిని కాపరులను పెద్దలు, సంఘ పెద్దలు కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అంటే ఇక్కడ కాపరులుగాను అంటారు కదండి, వీళ్ళేమంటారు? సంఘ కాపరు అంటారు. కాపరు అంటే పెద్దలు ఈడు పెట్టుకుంటారు కదా సంఘ కాపరు అని. సువార్తికుడే కాపరు అంటే పెద్దండి. సంఘంలో పెద్దలు మా సంఘాల
సంఘం ఎందుకు కావాలి? వారి కొన్ని చాలా అర్హతలు ఉన్నాయి పెద్దగా. ఏకపత్ని పురుషుడు, మందు తాగిన వాడు, పట్టణ వాడు, తిట్టిన వాడు, గోధుమ తగిన చాలా ఉన్నాయండి. ఈ అర్హతలు పెద్ద అతను ఏమన్నాడంటే కాపలు అన్నాడు. కాపలు అంటే ఆత్మ సంఘంలో పెద్దలు ఉన్నారండి. ఇప్పుడు మన సంఘానికి ఇంతకాలం పెద్దలు లేరు ఇక్కడ. అది పెద్దలు లేని సంఘం. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఇప్పుడు మున్సిపల్ కాలం ఉందండి, పెద్దలని రాసుకుంటున్నారు మేము పెద్దలు అని. సంఘ పెద్దలు వాడంతా అప్పటికి హక్కు లేదు. అర్థమైందా? సంఘం ఎదుర్కోవాలి. వాళ్ళకి కొన్ని అర్హతలు దేవుడు వచ్చాడు. అలా ఉంటేనే పెద్ద సోదరుడు, ధనాకర్షుడు, వ్యవసాయం తాగుబోతు ఏడుగా పెద్దలు చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద సంఘాలనే పెద్దలు లేదు. ఇంకా అర్హతలు కావాలి, సంఘం ఎదుర్కోవాలి. రైట్. ఉపదేశకులు అంటే స్కాలర్ అంటారు, మంచి బోధకుడు, అనుభవీయుడు, ఉపదేశకుడు. ప్రత్యేకంగా తెలుసుకుంటాం కదా అనుభవీయులు వాళ్ళు కూడా సంఘాధిపతికి. 14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలనగా ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకుని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక. లోకం క్రైస్తవులకు ఎలా ఉందండి అమ్మా? పసిపిల్లలు ఉన్నారంట. ఏం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను, నీకు చాక్లెట్ ఇస్తాను అమ్మాయి బాబు ఇక్కడ చాక్లెట్ ఇస్తానా? పసిపిల్లలు ఉన్నారంట. ఈ మత్స్య క్రైస్తవులు బట్టి ఎలా ఉంది? ఏం చెప్తే లోకస్తులు ఎవరు వచ్చాడు, ఎక్కడ వచ్చాడు, ఏం చెప్తే మరి చదవండి. అన్న చెప్పండి మాట. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పించబడిన ఉపదేశము ప్రతి ఉపదేశమును కొట్టుకుని పోవు అలల చేత ఎగురు కొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి ఎఫ్సి పట్ల క్రైస్తవులు అంటారు. మీరు ఇంకా పసిపిల్లలాగా ఎవరు చెప్పేది అంత తాగిపోతురా? అంటే ఇప్పుడు నాశపడినప్పుడు పసిపిల్లలాగా అనమాట. అవి ఏం తెలీదు, నేను ఏం జరగబడ్డా లోపడిపోతారు. 15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఇక్కడ ఈ ఎగరగొట్టబడిన వారు అయిపోయినారట. క్రైస్తవులు ఎలా ఉన్నారు? అలా ఉండకూడదు. క్రీస్తు సంఘము లేకపోతేగా ఒకటి 8 జ్ఞానం పొదుపుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతను అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక
అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమున పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు విమర్శకుడే తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు ఏమైనా దొరుకునని తలంచకూడదు, తలంచరాదు. అమ్మా ఇక్కడ ఏం తెలుసా? ఎఫ్సి పత్రిక ఏం చెప్పండి, గాలి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోవు. అది వాళ్ళు ఎవరంటే దేవుని జ్ఞానం లేనివారు. దేవుని జ్ఞానము లేనివారు. యేసుక్రీస్తు తనకు కావాల్సిన ఆయన ఇస్తానన్న ఆ వరాలు పొందే అవకాశం లేదు. ఈ అలలాగా ఉంటాయి, కొట్టుకుని పోతుంటాయి. నేను కూడా ఏ ఉపదేశాన్ని కూడా ఆ ఉపదేశము ఏంటమ్మా, ఏ ఉపదేశాన్ని బట్టి ఆ ఉపదేశం వెళ్ళిపోతాయి. ఆఖరి మాట ఏంటంటే ఇందులో ఏ సంఘమైనా ఒకటే అయిపోయింది ఏమి అయిపోయింది. క్రైస్తవులు చాలా భయంకరంగా ఉంది. చాలా బలంగా నాటుగా అబద్ధంలో ఎన్ని ఎన్ని అసలు విదేశాలు చాలా ప్రమాదంగా ఉన్నాడు. దెయ్యం పెట్టాడు. ఒక సంఘంలో పరస్కారం వేసుకుని బాగుచేస్తాడు. సంఘం వేసుకుని దెయ్యంలో ఊగిపోతాడు. అమ్మా కూర్చుని పడతారు, గోడకి ఎక్కడ మొత్తం సంఘం అవుతాడు. సంఘం అంతా దెయ్యం పడేది. సంఘం అందరూ కూడా అది పెద్ద సంచలనంగా చూపించారు అనమాట. ఇప్పుడు ఈ దేవుడు అందరినీ ఈ సేవకుడు ఒక గద్యంతో కూర్చోబెట్టాడు అనమాట. నిన్ను అక్రమాలు జరుగుతున్నాడు క్రైస్తవ జీవితం. కనుక ఇది ఇక్కడ ఈ మాటను జాగ్రత్త క్రైస్తవుడా, సంఘమా జాగ్రత్త. రవిగా చదవండి మాట 14. అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను. ఇప్పుడు మనుషులు మాయోపాయం ఉపయోగిస్తే పసిపిల్లల్లో పడతారా, పెద్దల్లో పడతారా? పసిపిల్లల్లో పడడం తెలియదు. వాడు మాట్లాడేవాడో ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఇది తెలియదు. వస్తాను ఇప్పుడు క్రైస్తవులు పసిపిల్లలు ఉండకూడదు. ఆ విషయంలో మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఉండక అంటే అప్పటికే ఆదిమ సంఘంలో ఏమొచ్చేసి ఆదిమ సంఘంలో అబద్ధాలనే వచ్చేసి తర్వాత వస్తాయి తెలుసుగా బస్సు దాని ముందు చెప్పాడు. సంఘానికి హెచ్చరిక, సంఘానికి హెచ్చరిక. ఎంత జాగ్రత్తగా ఉండాలో పసిపిల్లల్లో ఉండకండి. ఇప్పుడు ఏం చేయాలి? పసిపిల్లలు ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండటకు మనం
శిరస్సు అయినాడు. ఆయన సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు నుండి కీలు వలన కలిగిన బలము చేత అతుగబడి ప్రేమయందు తన క్షమాపణ కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకున్నది. ఏంట శరీరం? సంఘం. సంఘం. సంఘం ఎలా ఉండాలో, ఎలా అభివృద్ధి చెందాలో, సంఘం ఏమైందో, సంఘం శరీరంలో క్రీస్తు శిరస్సు అని మన ఇక్కడ కూడా చెప్పారు కదా ఈ వాక్యంలో. ఏమని? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈ రెండు కలిపి వాక్యం చెప్పారు. కొలసలు కూడా అదే మాట. 1:18 సంఘం శరీరము అనే మాట. సంఘము శరీరముకు ఆయనే శిరస్సు. ఆయన కన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆదియే ఉండి. సంఘము శరీరము ఆయనే శిరస్సు. ఇప్పుడు శిరస్సు కదా అమ్మా. శరీరం ఏముంటుంది? శిరస్సు అంటే క్రీస్తు నామం లేకపోతే శిరస్సు లేని సంఘము. శిరస్సు లేని సంఘం. శిరస్సు లేని సంఘం చచ్చిందా బతికిందా? చచ్చిందే. ఇంకా చచ్చే ఉంది. యేసుప్రభు నన్ను కూడా చచ్చే ఉంది. ఇప్పుడు వాళ్ళు బతికించాలంటే శిరస్సు కావాలి. ఎపిసోడ్ 1:22 కొలసి రాస్తున్నారా? తర్వాత ఎపిసి 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘం శిరస్సు ఎవరన్నప్పుడు సంఘం శిరస్సు ఎవరన్నప్పుడు క్రీస్తే. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం ఎవరంటే ఆయన శరీరం. సమస్తమును అమ్మా సంఘం ఎవరు? ఆయన శరీరం. ఆయన శరీరం శిరస్సు ఎవరు? క్రీస్తు. ఎంత స్పష్టంగా చూసారా? సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతనే ఉన్నది. విశ్వాసకి సంపూర్ణ దొరికినప్పుడు అమ్మా దొరికిందా? సంపూర్ణ సమస్తం సంపూర్ణత. విశ్వాసి యొక్క జీవితంలో సంపూర్ణ దీవెన. శరీరము శిరస్సు. రెండో అధ్యాయం 14 నుంచి 16 వరకు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేసి మధ్యగోడను పడగొట్టి మన యుగలను ఏకము చేసి ఇట్లు సంధి చేసి వీరిద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి వీరి ద్వారా దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా. ఏంటంటే ఇప్పుడు ఎవరు? యూదులు, అన్యులు. సున్నతి పొందిన సర్వలోకం వేరు వేరు లేరుగా. యూదులు, అన్యులు, ముస్లింలు, అన్యులు, అన్యులు, యూదులు ఇలా వేరు. క్రీస్తులో ఒక్క శరీరం. యూదులు, ముస్లిము, అన్యుడు ఎక్కడ రావాలి? ఒక్క శరీరంలోకి రావాలి. అప్పుడే మోక్షము. బయట లేదు. యూదుని కొట్టి లేదు,
ముస్లిం ఒకటే లేదు, హిందూ ఒకటే లేదు. అర్థమైంది భాష. ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే రావచ్చు. అంటే ప్రపంచంలో ఎవరైనా సరే ఒక శరీరంలోకి రావచ్చు. అది అంటే ఈ గ్రూపులు ఉన్నాయి కదా, 3: హిందూ, ముస్లిం, క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే మతం, అది మతం. ఈ 3 కూడా ఎక్కడ రావడం? ఒక్క శరీరంలోకి రావాలి. ఇప్పుడు ఇది మతం అన్నారు కదా, మరి హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, ఇలా ఎక్కడ రావాలి? ఒక్క శరీరం రావాలి. అంటే ఆయన సంకల్పం అండి, అది వారు ధన్యులండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఏక శరీరంలోనికి ఒక్క ఆత్మయందే. ఇప్పుడు ఎక్కడ బాప్తిజం ఎక్కడ పొందాలి? ఈ మూడు రకాల ప్రజలు, 3 రకాల ప్రజలు: క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం, యోధ మతం. ఎక్కడ రావాలి? ఒక్క శరీరంలో బాప్తిజం పొందాలి. ఏ ఒక్క శరీరం అంటే ఒక్క శరీరం అంటే అంతే. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏ మానవుడికి అతనికి ఆత్మక్షేమము లేదు, అతని ఆత్మక్షేమము లేదు. నాలుగు మతాలండి బాబు. ఎన్ని మతాలు? యోధ, ముస్లిం, క్రిస్టియన్, హిందూ. ఈ 4 మతాల్లో క్రీస్తులోని శరీరంలోని బాప్తిజం పొందాలి. కొద్దిగా 12 ఎంతండి? 12 గొప్ప పత్రిక బాగుంది, అద్భుతమైన పత్రిక, మహాద్భుతం. మన విశ్వాస క్రీస్తు సభ్యుడు అర్థం చేసుకుంటే ఎంత గొప్ప స్థానంలో ఉన్నానో. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా తోడుకొని రావాలని. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు అగును. ఇప్పుడు రెండే చెప్పాడు యేసుప్రభువు. యూదుల్ని మొదటి మంద అన్నాడు. యూదులు అన్నాడంటే నా గొర్రె ముందు ఈ నా మంద అన్నాడు వాటిని. ఈ మంద కాదు వేరే మంద ఉందట. యూదులు కాక మిగిలిన వారందరూ అన్యులే. అదొక మాటగా చెప్పాడు. యూదులు కాక మిగిలిన వారందరూ అన్యులే. యూదులు కాక మిగిలిన వారు అన్యులే. అదొక మాటగా ఆ మంద ఉంది. ఆ మంద కూడా నేను పిల్లలు వచ్చాను, నా మాట ఏంటది? అప్పుడు మంద ఒక్కడే కాబట్టి. ఇప్పుడు ఈ మాట అర్థం చేసి చెప్పండి. మందలేంటి? ఆ మంద ఏంటి? ఆ మంద ఏంటి?
మరి కాపలే ఎవరు? కాపలు ఎంతమంది? ఆయన ఎవరు? అని దేవుడు ఒక్కడే సంఘము ఎంత అయిపోయింది. మనకు సమయం 3 అయ్యాయండి, ఇంకా 3 ఉన్నాయి. వచ్చేవాళ్ళు చాలా. ఈ పద్ధతి చాలా గొప్పదండి. సర్వలోకం చుట్టూ వచ్చేసింది ఈ పద్ధతి.